కేటీఆర్ గారు మీరు నిన్న మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షలలో 563 అభ్యర్థుల దగ్గర 3 కోట్ల రూపాయలు తీసుకొని ప్రభుత్వం వాళ్ళని పాస్ చేసిందని అంటారు. మీ హయాంలో మీరు ఎట్లా ఉద్యోగాలు ఇల్లే, మీ హయాంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 డిఎస్సి పెట్టే పరిస్థితి లేకుండే. చిత్తశుద్దితోటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు, పిల్లల భవిష్యత్ ఖరాబ్ అవుతుంది, ఈ పాటికి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు వచ్చే స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంకా చదువుకునే స్టేజ్ లో ఉర్రు అన్న ఉద్దేశంతో అత్యవసరంగా అంటే చాలా వరకు నిపుణులు న్యాయ నిపుణులతో సలహాలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా అడ్డంకులు వేయొద్దన్న మంచి సదుద్దేశంతో ఇలా గ్రూప్ 1 పరీక్షలు కండక్ట్ చేశారు. 563 విద్యార్థులు అంటే మీరు టోటల్ గా ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు 3 కోట్లు కట్టే స్తోమత ఉన్నట్టుగా మీరు చెప్తారు. మీ హయాంలో ఎవరికి ఉద్యోగాలు రాలేదు, మీకు ఓటేయని ప్రజలు ఎవడు బాగుపడొద్దు, మీకు ఓటేయని ప్రజలకు బుద్ధి చెప్పాలి, మీకు ఓటేయని ప్రజలను ఉద్యోగాలు రావద్దు, సన్నబియ్యం తినొద్దు, ఇల్లులు రావద్దు, ఏం కావద్దు, పశ్చాత్తాపడాలి బీఆర్ఎస్ ఓటేయనందుకు అన్న ఉద్దేశం మీలో కనపడుతుంది తప్ప తెలంగాణ తత్వం పోయింది. మీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేసినప్పుడే నీకు తెలంగాణ తత్వం లేదు. నువ్వు ఆ